గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలో తొలిసారి నిర్వహించిన దసరా కార్నివాల్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా ఘనత సాధించింది. రికార్డు ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ ఉత్సవ్లో చివరి రోజున అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జెండా ఊపి ప్రారంభించిన కార్నివాల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కోలాహలంగా సాగింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. నాసిక్ డోలు, కాళికా వేషాలు, పోతురాజులు, లంబాడీ సంప్రదాయ నృత్యం, గుస్సాడి, కేరళ డ్రమ్స్, కర్రసాము, తీన్మార్, సన్నాయి మేళం, కథాకళి, స్టిక్ వాకర్స్, పగటి వేషాలు, వీరనాట్యం, కొమ్మకోయ, థింస, తప్పిటగుళ్లు, బేబీ నాట్యం, చెక్క భజనలు, పులివేషాలు, కోలాటం, గారడి, యక్షకళలు, బేతాళ సెట్టు, అఘోరాలు, గొరిల్లా డాన్సులు, డప్పు వాయిద్యాలు వంటి దసరా వేషధారణలో 3000 మంది కళాకారులు కార్నివాల్లో పాల్గొన్నారు. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. కళా సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శన జాతీయ స్థాయిని ఆకర్షించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. కార్నివాల్లో భాగంగా రథంపై అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళ వాయిద్యాలు, బృందాల నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాయి. ఈ కార్నివాల్లో పూణే, ముంబై, హైదరాబాద్ నుంచి కూడా కళాకారులు వచ్చి పాల్గొన్నారు. కళాకారులు అందరూ కూడా ఏకత్రాటిపై ఈ యొక్క దసరా ఉత్సవంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ యొక్క అవకాశం అనేది అందరికీ రాదు. ప్రభుత్వం నుండి కూడా అధికారుల నుండి స్పందన అనేది కూడా మాకు చాలా ఆదరించి మమ్మల్ని పాల్గొనే విధంగా చేశారు. అంటే రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్ గా వాళ్ళు కూడా ఈ యొక్క కళలనే కనుమరుగైపోయే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుని ఈ యొక్క ఉత్సవాన్ని అనేది ప్రతి సంవత్సరం జరిపించి కళాకారులను ఆదరణ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మా యొక్క కళాకారులందరి యొక్క విన్నపంగా మేము కోరుకుంటున్నాం. కళాకారులందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరంగా మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి కానీ చేసినట్టయితే కళాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ విజయవాడ అమ్మవారి తాలూకా అవసరమైనటువంటి పులివేషం, అమ్మవారి యొక్క వాహనం, అందుకోసం ప్రత్యేకంగా విజయనగరం మహారాజుల యొక్క కళా పోషణలో ఉన్నటువంటి ఈ పులివేషాన్ని ఆయన ప్రత్యేకమైనగా తెప్పించి ఈ యొక్క విజయవాడ ఉత్సవాల్లో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అమ్మవారి వేషాలు, కనక తప్పెట్లు, కొయ్యి డాన్సులు, మిగతా కళాకారులు, విచిత్రమైన వేషధారులు అంతా ఉత్సవాన్ని పాల్గొన్నాము. విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఏడాది విజయదశమిని ప్రభుత్వం మరింత వైభవంగా మార్చిందని జనం హర్షం వ్యక్తం చేశారు. చాలా బాగుంది. అన్ని రకాల ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ట్రెడిషన్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఈ రోజే తెలిసింది. ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటే బాగుంటుంది. ఇదివరకు ఎప్పుడు ఎలా జరగలేదు. చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడటం. ఇదే ఫస్ట్ టైం. అన్ని కళలు ఒకేసారి చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. మన దగ్గర విజయవాడ దుర్గమ్మను, కృష్ణానది తప్ప మనకి ఇక్కడ ఏమీ లేవు, బీచెస్ కానీ ఏమన్నా. అలాంటిది ఈ రోజు మనకి ఇంత అంగరంగ వైభవంగా ఇంత మంచిగా ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. విజయవాడ ఉత్సవం అనే పేరుతో బాగా జరిపిస్తున్న సీఎం గారికి మా థ్యాంక్స్. అంతా చాలా బాగుంది. కని విని ఎరుగని ఇన్ని సంవత్సరాలకు ఇలా ఉందంటే చాలా బాగుంటది. దేశం కూడా బాగుంటది. 13 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఉంటున్నాను, కానీ ఈసారి చాలా బాగా ఉంది. విజయవాడ ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది. మంది కళాకారులు చాలా అద్భుతమైన విషయం. విజయవాడలో ఇది మొదటిసారి. చాలా 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 చక్కగా ఉంది. చాలా బాగుంది. జై దుర్గామాత. విజయవాడలో ఇంత మటుకు ఎవరు చేయలేదు. చాలా బాగుంది. వినూతంగా ఉంది. కొత్తదనంగా ఉంది. చాలా బాగుంది. విజయవాడలో 5 ప్రాంతాల్లో ఉత్సవ పేరిట 11 రోజుల పాటు నిర్వహించిన 285 కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.